everyone, welcome to iDream Career Path. This is Chiranjeevi, Competitive Exams Mentor. ఎవరైతే బీటెక్ బీఈ అదేవిధంగా బీఎస్సీలో సైన్స్ కెమిస్ట్రీ చేస్తుంటారో మీకు కేవలం 2 monthsలో కనుక మీకు జాబ్ రావాలనుకుంటే కనుక ఈ వీడియో చూడండి. ఎందుకంటే కేవలం 2 monthsలో అంటే అక్టోబర్ మంత్ ఎండ్కి మీ చేతిలో జాబ్ అయితే ఉంటుంది. మరి ఈ జాబ్స్ ఏంటి, ఏజ్ దీని పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. డిజైన్ ట్రైనీ అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకు అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి దీనికి అర్హతలు ఏంటి, ఎవరెవరు క్వాలిఫై అవుతారు, ఏజ్ లిమిట్ ఏంటి, ఎడ్యుకేషనల్ లిమిట్ ఏంటి, ఏజ్ రిలాక్సేషన్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. లాస్ట్ వరకు వీడియో చూస్తే కనుక మీకు పూర్తి వివరాలు ఈ వీడియో తెలుస్తాయి. ఇక టోటల్ వేకెన్సీస్ విషయానికి వస్తే 120 అయితే ఉన్నాయి. ఇందులో డిజైన్ ట్రైనీ డిటి వాళ్ళకి అయితే 60 వేకెన్సీస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అందులోని మళ్ళీ డిజైన్ ట్రైనీలో మళ్ళీ ఇందులో డిసిప్లిన్ అంటే సబ్ కేటగిరీస్ చూసుకుంటే ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, అదే ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ మెటీరియాలజీ, వీటిల్లో ఓవరాల్గా 60 అయితే ఉన్నాయి. ఓకే, అదేవిధంగా డిజైన్ ట్రైనీలో మళ్ళీ సబ్ కేటగిరీస్ సేమ్ ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ మెటాలజీ, ఇందులో 60 అయితే ఉన్నాయి. ఓకే, ఓవరాల్గా ఇవి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎవరైతే రెగ్యులర్గా లేదంటే ఫుల్ టైం చేస్తుంటారో బీఈ లేదా బీటెక్ డిగ్రీ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ చేస్తారో దీనికి అప్లై చేసుకోవచ్చు. రూల్స్ ఉంటే ఒకసారి మీరు అఫీషియల్ నోటిఫికేషన్కి వెళ్ళి మీరు చదవాలి. ఇక ఎవరైతే 5 year ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ డిగ్రీ చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట. కానీ ఎవరైతే డిస్టెన్స్లో లేదంటే పార్ట్ టైంలోనే ఇయర్ లెర్నింగ్ కోర్సెస్ ఎలా చేస్తారో వాళ్ళు దీనికి నాట్ ఎలిజిబుల్. క్లియర్లీ దే మెన్షన్డ్ ఇన్ నోటిఫికేషన్. ఇక డిజైన్ ట్రైనీ, ఇందులో ఇంకా మనకి చాలా డిసిప్లిన్స్ ఉన్నాయి కదా, అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీ కూడా చూసుకున్నట్లయితే మినిమం మార్క్స్ అన్రిజర్వ్డ్ అవ్వచ్చు, ఓబీసీ వాళ్ళు అవ్వచ్చు, ఇందులో 70% రావాలి మినిమం డిగ్రీలో. ఓకే, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 60 మార్క్స్ అయితే రావాలి, 60% మార్క్స్. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దే మెన్షన్డ్ ద టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అండ్ టోటల్ మార్క్స్ ఈ మీ సెమిస్టర్స్లో అవ్వచ్చు లేదంటే ఓవరాల్గా ఇయర్స్ వైజ్ మార్క్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు పర్సంటేజ్లోకి కన్సిడర్ చేస్తారు. ఓకే, కన్సిడర్ చేసి సిజిపిఏలో అయితే సిజిపిఏలో మార్క్స్ మిమ్మల్ని పర్సంటేజ్లోకి కన్సిడర్ చేస్తారు. ఒకవేళ సిజిపిఏలోకి అయితే 9.5 ఇంటూ మీకు వచ్చిన పాయింట్స్ని మల్టిప్లై చేస్తే मतलब 8.5 మల్టిప్లై చేస్తే మనకు ఒక మార్క్స్ వస్తుంది, అది పర్సంటేజ్ అవుతుంది. ఈ విధంగా మీకు కన్సిడర్ చేస్తారనమాట. నో వెయిటేజ్ విల్ బి గివెన్ టు ఎనీ పర్టికులర్ సెమిస్టర్ ఆర్ ఇయర్. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్, ఎవరంటే ఎవరైతే ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ చేస్తుంటారో వాళ్ళు, ఎలక్ట్రికల్ దీనికి సంబంధించినటువంటి అలైడ్ బ్రాంచెస్, ఎలక్ట్రానిక్స్ దీనికి సంబంధించిన బ్రాంచెస్, ఇన్స్ట్రుమెంటేషన్ సేమ్ దీనికి సంబంధించిన బ్రాంచెస్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటాలజీ వాళ్ళు ఎలిజిబుల్ అనమాట డిజైన్ ట్రైనీకి. అదేవిధంగా మేనేజ్మెంట్ ట్రైనీకి అయితే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ సేమ్ ఇవే బ్రాంచ్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్. నెక్స్ట్ ప్రొడక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాంచెస్ ఉంటాయి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉంది ఈ మేనేజ్మెంట్ ట్రైనీకి. ఓకే, మీరు ఒకవేళ బీటెక్లో ఈ స్పెషల్ కోర్స్ చేస్తున్నదైతే మీరు దీనికి ఎలిజిబుల్, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి చాలామంది కూడా డిజబిలిటీ పీపుల్స్ ఉంటారు చాలామంది. మన ఇండియాలో చాలా వరకు అయితే బీఏ, బీకామ్, బీఎస్సీ జనరల్ డిగ్రీ చేస్తారు. కానీ చాలామంది కూడా డిజబిలిటీ వాళ్ళు ఈ టెక్నికల్ కోర్స్ కూడా చాలామంది చేస్తారు. మరి వాళ్ళకి గాను మన భారత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్స్ అవ్వచ్చు సపోర్ట్ చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనూ డిజబిలిటీ వాళ్ళకైతే డిజైన్ ట్రైనీలో 3 వేకెన్సీస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ ట్రైనీలో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 5 వేకెన్సీస్ అయితే టోటల్గా 5 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో వాళ్ళు క్లియర్లీ మెన్షన్డ్ డెఫ్ వాళ్ళు
అదేవిధంగా హియరింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, 1 arm లైక్ మీ, అంటే నాకు ఒక చెయ్య లేని వాళ్ళు, 1 leg లేని వాళ్ళు, లెప్రసీ క్యూర్డ్, డ్రాఫిజం అంటే మరుగుజ్జు అంటారు వాళ్ళు, యాసిడ్ అటాక్ విక్టిమ్స్, స్పైనల్ ఎవరైతే మనకి వెన్నుపూస ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు, ఓకే. ఇలా మైల్డ్ ఆటిజం, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజబిలిటీ, మల్టిపుల్ డిజబిలిటీస్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఇది క్లియర్లీ మెన్షన్డ్. ఒకసారి మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్ చూడండి. ఇక ఇందులో దే మెన్షన్డ్ ఏ బ్రాంచ్ వాళ్ళు దేనికి ఎలిజిబుల్లో మెన్షన్ చేశారు. ఎలక్ట్రికల్గా వాళ్ళైతే ఈ కేటగిరీ అభ్యర్థులు ఎలిజిబుల్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అయితే వీళ్ళు మాత్రం ఎలిజిబుల్. ఇక మీరు ఒకసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఈ కేటగిరీలో మీరు ఏ పోస్ట్ అయితే ఉన్నారో ఎలిజిబుల్లో ఆ పోస్ట్ చూసుకొని, ఓకే. ఫర్ సపోజ్ ఎలక్ట్రికల్ చేసి ఉంటారు మీరు బీటెక్లోని, కానీ ఇందులో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. మీ డిజబిలిటీ ఇందులో ఉందా లేదా. ఒకవేళ మీరు ఈ డిజబిలిటీ కేటగిరీలో ఉంటే మీరు ఎలిజిబుల్, ఒకవేళ మీకు ఈ కేటగిరీ లేదనుకోండి మీరు ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే ఈ పోస్ట్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఫిజికల్గాన, అవి మనం చేయగలగాలి, అప్పుడు మనం ఎలిజిబుల్ అవుతాం. ఇక ఫర్ సపోజ్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉంటారు, దీనికి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఈ కేటగిరీ వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పి. ఒకవేళ మీరు సివిల్ చేసి మీరు ఇందులో మీ కేటగిరీ ఉంటే కనుక మీరు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. గాట్ ఇట్? ఇది క్లియర్గా మీరు చూడండి, నేను సమ్మరైజ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. లేదు ఇంకా క్లారిటీ కావాలంటే అసలు అధికారంగా మనకు వచ్చిన నోటిఫికేషన్ ఉంది, అందులో మీరు ఒకసారి చూస్తే మీకు ఐడియా ఉంటుంది. నెక్స్ట్ దీనికి వయో పరిమితి, ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్ అది ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వాళ్ళకి 28 years మ్యాక్సిమం ఉండాలి. నాన్ క్రీమ్ లేయర్ ఓబీసీ వాళ్ళకి అయితే 31, SC ST 33, పీడబ్ల్యూడీలో 10 years అయితే ఉందన్నమాట. ఇక ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఉంటారో వాళ్ళకి +5 years ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యాజ్ పర్ రూల్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ దే మెన్షన్డ్ ఏంటంటే August 14th నాటికి ఈ ఏజ్ అయితే ఉండాలి, ఓకే. August 14th ముందు అంటే 13th 1 day కూడా తక్కువ ఉండకూడదు. కరెక్ట్గా ఈ డేట్కి మీ ఏజ్ అనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డేట్ అయితే కరెక్ట్గా ఉండాలి. గాట్ ఇట్? ఇక వీళ్ళు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్ డేట్స్. ఇందులో నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది July 29th రావడం జరిగింది, కానీ లాస్ట్ డేట్ మనకి August 14th అయితే మనకి లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే ఎగ్జామ్ వస్తే మనకి September 5 and 6th ఎగ్జామ్ ఉంది. దీనికి రిజల్ట్స్ వచ్చేసరికి 10th ఇచ్చేస్తారు, ఓకే. ఇంటర్వ్యూస్ వచ్చేసరికి బెంగళూరులో జరుగుతాయి ఇంటర్వ్యూస్. ఎప్పుడు September 21st and 25th ఇంటర్వ్యూ జరుగుతాయి. ఇక మీకు ఓవరాల్గా మీకు ఎప్పుడైతే ప్రొవిజనల్ ఆఫర్ వస్తుంది అంటే October 6th మీకు ప్రొవిజనల్ ఆఫర్ వస్తుంది. మెడికల్ ఎగ్జామినేషన్ మీకు October 9th, అదేవిధంగా October 15th అయితే మీకు మెడికల్ ఉంటుంది, October 9th and 15th. ఇక నెక్స్ట్ ట్రైనింగ్ అయితే మీకు ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ బెంగళూరులో, అది October 26 and October 28 అయితే మీకు ట్రైనింగ్ అండ్ బిఫోర్ మీకు అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇక మీకు ట్రైనింగ్ ఫైనల్ ట్రైనింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మీరు పోస్ట్లోకి ఎలిజిబుల్ ఎప్పుడు అవుతారంటే October 29th Thursday రోజు వచ్చిందనమాట. అంటే ఓవరాల్గా చూసుకుంటే మీకు ఇది September October కేవలం 2 నెలలో కేవలం 2 months మీకు రిక్రూట్మెంట్ పూర్తయిపోతుంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ చెప్పినట్టుగా ఈ ఎలిజిబిలిటీ మీకు ఉండే కనుక మీరు అప్లై చేయండి, అప్లై చేసి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడిగితే నేను పక్కా రెస్పాండ్ అవుతాను.